మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలను మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి శ్రోతలైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని తప్పక మా ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటూ చెప్పగలం. ప్రతి ఉదయం మీ యొక్క సమస్యల కోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయుచున్నాము అనే విషయాన్ని దయచేసి మీకందరికీ కూడా తెలియపరుస్తున్నాం. ఏదైనా మీ జీవితంలో ప్రభు అద్భుతాన్ని చేయాలని మీరు మాకు ఇవ్వబడిన అంశాల కొరకు భారంతో దైవజనురాలు సంఘబిడ్డలు కలిసి ప్రార్థన చేయించు ఉన్నాం. మంచిది. ఇంకేమీ ఆలస్యం చేయకుండా దేవుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. మీ పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ను చేత పట్టుకుని శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు ఏ వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడో తెలియదు. ఏదో ఒక వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఈరోజు ప్రసంగాంశం మన హృదయాలను పరిశోధించేవాడు దేవుడు. అంటే నీ హృదయము ఎలా ఉన్నది? అందరూ చెప్పండి, నీ హృదయము ఎలా ఉన్నది? మూల వాక్యముగా అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుదాం. మరియు చూడండి, మరియు హృదయాలను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు కూడా ఏంటో ఆయన ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. హృదయాలను పరిశోధించువాడే ఆత్మ యొక్క మనస్సును కూడా తెలుసుకుంటాడు. ఈ రోజున దేవుడే మానవుని యొక్క హృదయాలను ఆయన పరిశోధించేవాడు. నేనంటాను, నీ హృదయము ఎలా ఉంది? కొంచెం మనము ధ్యానం చేద్దాం. హృదయము ఎలాగుంది అంటే నేనేమంటానంటే, మొట్టమొదటిగా ప్రిఫరెన్స్ ఏంటంటే, దేవుడు పరిశోధిస్తున్నాడు కాబట్టి అసలు దేవునికి ఇష్టమైన హృదయం ఏమిటి? ఏ హృదయాన్ని నా యేసయ్య ఇష్టపడుతున్నాడు? గమనించండి. హృదయం కనపడుతుందా? మాట్లాడదేంటి? గాలి కనపడుతుందా? ఊపిరి కనపడుతుందా? చెప్పండి. కనపడదు. ఒకరోజు ఒక ఆయన అన్నాడట, దైవజనుడు యేసన్న గారు ఫుల్గా తాగేసి వచ్చాడట ఆయన దగ్గరికి, యేసన్న గారి దగ్గరికి ఫుల్గా తాగేసి ఒక ఆయన వచ్చాడట. వచ్చి అన్నాడంట, నువ్వు దేవుణ్ణి చూపించాలన్నాడంట. దేవుణ్ణి చూపించాలి అంటే మా దేవుడు ఎవడ పడితే ఆడకి కనపడరా అని చెప్పాడంట ఆయన. కుదరదు, నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి చూపించాలంటే కుదరదు అన్నాడట. లేకపోతే నువ్వు చూపించకపోతే దేవుడు లేడు. చెప్పండి ఏంటి? నువ్వు దేవుణ్ణి చూపించాలి. ఇప్పుడు చూపించకపోతే మీ దేవుడు లేడు అంటే ఇంకా తాగినోడు ఎలా మాట్లాడతాడండి? ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆయన అన్నాడంటే, నీకు మెదడు లేదన్నాడట దైవజనుడు. ఏమన్నాడు చెప్పండి గట్టిగా? ఈ తాగుపోతాడంటే నాకు మెదడు ఉందన్నాడు. ఇప్పుడు ఆయన అన్నాడు, ఉంటే చూపించి మెదడు అన్నాడు. ఎంతమందికి అర్థమైంది? అయ్యో ఏంటి సీరియస్గా ఉన్నారేంటి? నీకు మెదడు లేదన్నాడు దైవజనుడు. పాస్టర్ గారు ఎలా ఉంది? ఒళ్ళు ఎలాగుంది? నాకు మెదడు ఉంది అన్నాడు. ఇప్పుడు యేసన్న గారు ఏమన్నా ఉంటే చూపించడా అన్నాడు. అది సాధ్యమా చెప్పండి? ఆడంటాడు ఉందంటాడు, దైవజనుడు ఏమి ఉంటే చూపించి అంటాడు. నాకు ఉందంటాడు, ఉంటే చూపించి అన్నాడు. అలాగ కాసేపు వాదించేటప్పుడు గురి నీ బ్రెయిన్లో మెదడు ఉండడం ఎంత వాస్తవం, దేవుడు కూడా ఉండడం అంతే వాస్తవం. కానీ నా దేవుడు ఎవడబడితే ఆడ కనపడ్డావు.
నా దేవుడు ఎవడు పడితాడికి కనబడ్డు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని. చెప్పండి గట్టిగా. నా దేవుడు చూడాలి అంటే నీకేం ఉండాలా చెప్పండి? నీ హృదయం పగలాలి. నీ హృదయం శుద్ధిగా ఉంటే దేవుణ్ణి చూడగలవు. ప్రతి ఒక్కడికి కనపడరు నా దేవుడు. బుర్ర పగిలితే మెదడు కనపడుతుంది, హృదయం పగిలితే దేవుడు కనపడతాడు. కొట్టండి చప్పట్ల. హల్లెలూయా. ఏంటి చెప్పండి? బుర్ర పగిలితే మెదడు కనపడతాడు, హృదయం పగిలితే దేవుడు కనపడతాడు అని అనగానే ఇంకాడికి తాగింది దిగిపోయింది, దేశ రక్తం ఇచ్చి. అదే కదా మరి. నిజంగా నేను అంటాను, నా దేవుడు హృదయాలను పరిశోధిస్తున్నాడు. ఈరోజు మొట్టమొదటిగా దేవుడు ఇష్టపడే హృదయం ఏంటి? నేను ఏం చెప్పినా 7 చెప్తాను, అది ఎన్నైనా ఉండవండి. మొట్టమొదటిగా దేవునికి ఇష్టమైన హృదయం మనకందరికీ తెలుసు. అదేంటంటే కీర్తనల గ్రంథం 51 కీర్తన 17వ వాక్యాన్ని మనము గమనిద్దాం. చెయ్యవు. చూడండి, ఇక్కడ విరిగిన హృదయం. అందరూ చెప్పండి ఏంటమ్మా? విరిగిన హృదయం, విరిగి నలిగిన హృదయం. దేవునికి ఏది ఇష్టమయ్యా అంటే దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయం కావాలి. దేవుని సన్నిధికి మనం వెళ్తున్నామండి, దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాం. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, విరిగి నలిగిన నీ హృదయము విరగాలి, నీ హృదయము నలగాలి. దేవుడు మన నుండి కోరుకునేది, దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది అదే ఆశిస్తున్నాడండి. విరిగి నలిగిన, ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? విరిగి నలిగిన హృదయమును. చూడండి, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేయవు. అంటే నేనేమంటాను, మన హృదయాలు విరగాలి. ఏమండి, కర్ర పుల్ల అయితే ఎరగొట్టేస్తాం, ఇనుమునైతే ఎరగొట్టేస్తారు మేస్త్రులు, ఇటకనైతే ఎరగొట్టేస్తారండి, చెక్కనైతే ఎరగొట్టేస్తారు వడ్రంగి వారు. అయ్యగారు, హృదయాన్ని విరగొట్టడం అంటే ఏంటి? విరిగి నలిగిన హృదయం అంటే ఏమిటి? దేవుని సన్నిధికి మనం వచ్చాం, దేవుని సన్నిధిలో ఉంటున్న మనము దైవ జనాంగమా, ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్న వారు కానీ, నా ప్రియమైన శ్రోతలారా, టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్నా నీతోనే దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటంటే విరిగి నలిగిన హృదయం అంటే ఏమిటి? ఈ రోజున అన్నీ ఇరుగుతున్నాయి, కానీ మనుషులు మాత్రం ఎరగట్లేదు. అంటాం కదా, అది ఎరగడండి. చెప్పండి అమ్మా, ఎరగడండి. ఎవడాడు? ఎవరినంటాం? చెప్పండి, ఎవరినంటాం? ఎంత చెప్పినా, మాట్లాడుతున్నా విననోణ్ణి, చెప్పండి, లోబడలోని, ఎంత వాక్యం చెప్పనివ్వండి, ఏమి చెప్పనివ్వండి. కొంతమంది బౌండరీలు గీసుకుని ఉంటారు, ఏసే రక్తమే చేయం, వాళ్ళ బౌండరీలు దాటి రారు. ఏమేన్? హలో, బౌండరీలు మనం గీసుకోవడం కాదు, దేవుడు గీసిన బౌండరీలో మనం ఉండాలి. బోధించే నేనైనా, వింటున్న మీరైనా, టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న మీరైనా కానీ, మీరు బౌండరీలు గీసుకుని అందులో ఉండడం కాదు, దేవుడు గీసిన బౌండరీలో మన జీవితం ఉండాలా, మన హృదయం ఉండాలా, మన ప్రవర్తన ఉండాలా, మన మాటలు ఉండాలా, మన క్రియలు ఉండాలా, మన జీవితం ఉండాలా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఇప్పుడు మాట విననోని, లోబడనోని ఏమంటాం? చెప్పండి, ఈడు ఎరగడండి. మన మధ్యన ఒక ఆవిడ అంటుంది, ఏమోనండి బాబు, ఈ మధ్యనండి మా పిల్లోడు మాట అంటలేదండి బాబు, ఏం చెప్పినా ఎరగట్లేదండి. చెప్పండి అమ్మా, ఏం చెప్పినా ఎరగట్లేదండి. మనసులో నేను అనుకున్నాను, దేవుడు చెప్తున్నావు, ఇరుగుతున్నావా? పైకి అనలేదండో, లేకపోతే నా పెళ్లి చేసేసింది దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏదైనా మనసులో అనుకుంటాను సార్,
పైకెనేస్తావా చెప్పండి? నువ్వు విరుగుతున్నావా? దేవుడు ఎంత ఉపదేశం చెప్తుంటే, దేవుడు ఎంత ఉపదేశం మాట్లాడుతూ ఉంటే నువ్వు ఏమన్నా ఇరిగావా, కరిగావా? బౌండరీలు గీసుకుని అందులో ఉన్నావు. వేచే రక్త వేచే. దేవుని మనసు ఏంటో తెలుసా? దేవుని తలంపు అంటే ఏంటో తెలుసా? దేవుని హృదయం ఏంటో తెలుసా? మానవ తలంపులతో, మానవ ఆలోచనలతో మనము నింపబడుతున్నాము, కానీ అసలు దైవ నిర్ణయం ఏమిటి, దైవ చిత్తం ఏమిటి, దైవ తలంపు ఏమిటి, దైవ ఆలోచన ఏమిటి? మనం ఇందాక మూలవాక్యంలో మనం చదువుకున్నాం, హృదయాలను దేవుడే, చదవండి ఒకసారి, హృదయాలను దేవుడే పరిశోధించువాడు. చెప్పండి ఏంటి? ఏంట్రా తల్లి? ఆత్మ యొక్క మనస్సు ఏమిటో నువ్వు ఎరుగు. ఏది ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన చిత్త ప్రకారం. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇందులో నాకు నచ్చిన మాట ఏంటంటే, ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. నేనేమంటానంటే, విరిగి నలిగిన హృదయము గలవాడు దేవుని యొక్క ఆత్మ మనస్సు అంటే ఏంటో తెలుస్తుంది. ఆమేన్. అక్షరార్థంగా మనం ఆలోచించం. యేసు ప్రభు వారు కూడా ఎన్ని బోధలు చేసినా కొంతమందికి బోధలు అర్థం కాలేదండి. ఆయనేమో పరలోక మర్మాల గురించి బోధిస్తుంటే వీళ్ళ శరీర రీతిగా ఆలోచించి వాక్యం వాళ్ళకి అర్థం కాల. అందుకే మనం అంటాం, సేగల నాటికి నీరెక్కతో వాళ్ళ బుర్రలకి మోదెక్కదు. కొంతమందికి ఎంతన్నా ఎక్కదండి. ఆత్మ యొక్క మనస్సు ఏంటో ఎరగతాడు. ఎవడు ఎరగతాడు అంటే, విరిగి నలిగిన హృదయం కలిగిన వాడు. అన్నాకి పిల్లలారు వేదన కలిగింది. ఎక్కడికి వెళ్ళిందండి? దేవుని సన్నిధికి వెళ్ళింది. 3 దినాలు ఉపవాసం ఉండి ఏం చేస్తుందండి? మాట్లాడరేమండే? ఉపవాసం ఉండి భారంతో ప్రార్థన చేస్తుంది. అయ్యా, నీ సేవకురాల యొక్క శ్రమను చూడయ్యా, నువ్వు నా గర్భము తెరవాలి, నువ్వు నాకేమివ్వాలి? కొడుకునివ్వాలి. ఆడి సల మీద మంగలి కత్తి వెయ్యకుండా పాలు విడిచిన వెంటనే ఏం చేస్తాను? తీసుకొచ్చి నీ మందిరానికి నేను అప్పగించేస్తాను, ఇందులో తేడా లేదు అని మనో దుఃఖం కలిగినవి 3 దినాలు నాన్న ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి భారంతో ఆమె ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తా ఉంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలా ప్రార్థన చేస్తా ఉంటే దైవజనుడు నేను ఏలి మంద దృష్టి కలిగిన వాడు అన్నాను చూస్తున్నాడు. ఒక ఎలేమి ఇలాగ మూలుతుంది, ఇము కానీ మద్యం కానీ ఏదైనా తాగేసిందేమో, ఇలాగంటుంది అని ఆయన మనసులో అనుకుంటా ఉంటే ఆమె గ్రహించినదై. చూడండి, ఆ ప్రస్తావన మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 సమూయేలు గ్రంథం దయచేసి 1వ అధ్యాయములో 14-15 వచనాలు మనం చదువుదాం. ఎంతవరకు నీవు మత్తురాలై ఉందువు, నీవు ద్రాక్షారసం నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా 15 వచనం, అన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మహోడు దుఃఖము గలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను నేను పానము చేయలేదు, గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని నేను కుమ్మరించినాను. చప్పట్లు కొట్టండి, గట్టిగా చెప్పండి. ఆత్మను కుమ్మరించడం కాదు. ఆత్మ ఎప్పుడు కుమ్మరించబడుతుందంటే హృదయము పగలగొట్టబడినప్పుడే. హృదయము పగలగొట్టబడినప్పుడే ఆత్మ కుమ్మరించబడుతూ ఉంది. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను, దీన్ని అలా మళ్ళీ వద్దాం. 8వ గ్రంథం విలాపవాక్యములు 2:19 ఏముందండి? ఆయన రేయి మొదటి జామున లేచి మీ పసిపిల్లల కొరకు యెహోవా తట్టు చేతులెత్తి నీళ్ళు కుమ్మరించినట్లుగా యెహోవా సన్నిధిని ఏం కుమ్మరించాలి? మీ హృదయాలు కుమ్మరించాలి. ఆమేన్. చదవండి ఒకసారి అది. మొరబెట్టు. నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిలో మీ హృదయము కుమ్మరించబడి. అమ్మా,
విరిగి నలిగిన హృదయం అంటే నీ హృదయము విరిగినప్పుడే కుమ్మరించబడుతుంది. ఆమేన్. ఇప్పుడు మీకు అర్థం కావాలంటే కుమ్మరించబడ్డ, ఇప్పుడు సపోజ్ ఒక గ్లాసులో నీళ్ళు ఉన్నాయనుకోండి, లేదా పాడైపోయిన వేస్ట్ ఉన్నదనుకోండి, అది బయటికి రావాలంటే ఏం చేయబడాలా? అమ్మ కరెక్ట్ పదం చెప్పు, దేవునికి ఇస్తుంది. అచ్చమైన స్వచ్ఛమైన మన తెలుగు ఏంటంటే దిమ్మరించాలా. చెప్పండి, ఏం చేయాలా? మాట్లాడండి అమ్మా, మన భాష అదే కదా. గ్లాసు దిమ్మరించబడితే లోపల ఉన్న వ్యర్థాలు వస్తాయి. నీ హృదయము కుమ్మరించబడితే, దిమ్మరించబడడం అనేది మన లాంగ్వేజ్ అండి, బైబిల్ లాంగ్వేజ్ ఏంటంటే కుమ్మరించాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ హృదయము విరిగితేనే కుమ్మరించబడుతుంది, నీళ్ళు వస్తాయి. నేనేమంటానంటే కుమ్మరించబడకపోతే కార్యము జరగదు. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యము చేస్తున్నాడంటే అన్న దేవుని సన్నిధికి వెళ్ళి హృదయం విరిగి నలిగిన హృదయముతో, అందుకే కన్నీళ్ళు వచ్చినాయి, ఆత్మను కుమ్మరించింది. కన్నీటితో ఆమె ఏం చేస్తుంది చెప్పండి? నువ్వు కన్నీళ్ళు కార్చు, నువ్వు రోధించు, స్వరం ఎత్తండి, నీ పగిలితో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎప్పుడు పగులుతో చెప్పనా? మీ ఆయన ఏదన్నా అనరాని ఉత్తిగా ఉపవాసం చేయు, కానీ మా ఆయన తిట్టానని ఒక ఆవిడ 7 రోజులు ఏం తినకుండా ఉందంట. అది మరి 7 రోజులు ఉంటే ఎవరికే? ఇప్పుడు చెప్పండి, అలా ఆయనే ఉపవాసం చేయలేదు, బజార్కి వెళ్ళి ఆడు తినేస్తాడు, వేసే రక్తం వేసే, మూతి ఎండిపోయింది నీకే వేసే రక్తం వేసే. అది మరి అర్థమవుతుందా? ఒక ఆవిడ అంటే ఎంత కోపగించిన అన్నం మాత్రం అందాడు దేవుడు. అమ్మ నీకు అందనం. హల్లెలూయా. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఏమండి, విరిగి నలిగిన హృదయం అంటే నీ హృదయము పగలాలి, దేవుని సన్నిధిలో కుమ్మరించాలి, ప్రార్థన చేయాలి. దేవుడు అటువంటి హృదయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే అలక్ష్యము చేయడండి, హృదయాన్ని లక్ష్యం చేస్తాడు. విరిగి నలిగిన హృదయం ఉందా? ఒక మాటలో చెప్పాలంటే ఇదేంటి తెలుసా? నీ హృదయము పగిలిందా? ఒక పాయింట్లోనే ఇంత లెక్క వెళ్ళిపోతున్నాం. దేవునికి స్తోత్రం. ఇంకా మన ప్యానానికి ఎన్ని పాయింట్లు ఉన్నాయి. హల్లెలూయా. తెలియకుండానే రైట్. ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయం ఎప్పుడైతే కలిగి కన్నీళ్లు కార్చబడి ఆత్మను కుమ్మరించబడుతుందో నీ హృదయం ఏమవుతుందో తెలుసా? శుద్ధి చేయబడుతుంది. ఆమేన్. అదే మాట 51వ కీర్తనలోనే 10వ చరణంలో ఈ మాట ఉంది. దేవా చూడు, నా యందు శుద్ధ హృదయము కలగజేసి నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిజమే, అన్న హృదయము పగిలింది కాబట్టి, ఆత్మను కుమ్మరించింది కాబట్టి దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. అంత మాత్రమే కాదు, నేనేమంటానంటే హృదయము పగిలినప్పుడే నీలో నుంచి పశ్చాత్తాపము కన్నీళ్లు ఎప్పుడైతే వస్తాయో నీ హృదయములో ఉన్న పాపాలన్నీ నా దేవుడు శుద్ధి చేసేస్తాడు. ఆమేన్, ఆమేన్. యేసు ప్రభు వారు ఒక పరిచయుడు ఆయన ఇంటికి పిలిచాడండి. పిలిస్తే వచ్చాడు ఆయన ఇంటికి. ఎవరు వచ్చారు? ఒక పాపాత్మురాలు. ఆయన చూడండమ్మా, ఎవరు వచ్చారండి? ఏదో వీరు వచ్చినట్టుగా చదువుతున్నారు. పాపాత్మురాలని స్త్రీ వచ్చింది. రాగానే ఆ పరిచయుడు చూశాడు. సార్, యేసు ప్రభు ఎవరు? పరిశుద్ధుడు. ఈమె ఎవరు? మాట్లాడండి. ఏం పేరేం రాయబడిందో తెలియదు, కానీ పాపాత్మురాలని పేరెట్టేశారు. అవును కాదు చెప్పండి. అదే కదా మరి, మనం పెడతాం పేరు. ఎక్కువగా తిన్నోడికి తిండిపోద్దని పెడతాం, తాగేవాడికి, పడుకునేవాడిని. అబ్బా ఎంత బ్రహ్మాండంగా చెప్తున్నారండి. స్తోత్రం కలుగునుగా. నేనేమంటానంటే ఆమె పాపం చేసేది కాబట్టి ఆమె ఏం పేరు పెట్టారు? ఏమన్నా కొంతమందికి అసలు పేర్లేటి పిలిస్తే పలకరండి బాబు. కొంతమందికి కొన్ని కొసర పేర్లు ఉంటాయి.
మా ఊళ్ళో వ్యవహారంలో ఒక ఆయన దొంగ సత్యనారాయణ అని ఉన్నాడు. ఆయన అందరూ దొంగోడా అని పిలుస్తారు. నేను యేసుప్రభు సేవలోకి వచ్చిన తర్వాత ఊరు వెళ్ళానండి. ఒక రోజున సత్యనారాయణ అని కేకెత్తా ఉంటే అందరూ వెనక్కి తిరిగి చూస్తున్నారు కాబట్టి అందరూ వెనక్కి తిరిగి చూస్తున్నారు కానీ ఆడి చూడలేదు. ఈ లోపల నా వెనకాల వచ్చిన ఒక ఆయన, ఒరే ఆడి సత్యనారాయణ అక్కడ పిలుస్తారో దొంగోడా అని పిలిస్తే ఆడు వెనక్కి తిరగగానే ఒరే దొంగోడా అని అనగానే ఆడు వెనక్కి అలా తిరిగాడు అన్నమాట. కొంతమందికి ఈ ఊళ్ళో కూడా ఉన్నాయి. పప్పు మామిడికాయ అని, పులిహారం అని, దత్తాకింది నాగేసి అని, ఏసు రక్తం వేసే చెప్పండి, ఏసు రక్తాలు చెప్పండి. ఎంత నవ్వు వచ్చిందండి మీకు? హల్లెలూయా. కొసరకేరు ఫలానా పెళ్ళిమొరల సత్యనారాయణ గారు అంటే ఒక ఆయన సత్యనారాయణ గారు అండి అన్నాడు. బాబు ఈ ఊళ్ళో సత్యనారాయణ బోలు మంది ఉంటారండి అని అన్నాను. అప్పుడు కొసర పేరు అడిగితే పప్పు మామిడికి అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఏదో జోక్గా చెప్తున్నా నేను. దేవునికి స్తోత్రం. మరి కోప్పడకండి మరి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఇప్పుడు ఆమెకు ఒక పేరు ఉంటుంది, కానీ ఆ పేరు పాపత్మురాలని పెట్టేశారు. ఇప్పుడు సీమోను గారు మనసులో అనుకుంటున్నాడు, ఆయన ఎవరు? పరిశుద్ధుడు కదా, ఈమె ఎవరండి? పాపాత్మురాలేండి. అయితే ఆమె వచ్చిందండి. ఏం చేస్తుంది? యేసు పాదాలను ఏం చేస్తుందండి? కన్నీటితో చెప్పండి అమ్మా, పన్నీటితో కడుగుతుంది కదా. ఏంటి ఆయన ఏంటి? పరిశుద్ధుడు కదా, ఈమె ఎవరు? పాపాత్మురాలు. ఏంటి ఆయన పాదం తాకనిచ్చేస్తుంది ఏంటి? మనసులో అనుకుంటున్నాడు, పైకి అంటలేదు. కన్నీటితో యేసు పాదాలకు అడుగుతుంది. తర్వాత తన తల కుర్లుతో యేసయ్య పాదాలను తుడుస్తూ ఉంది. తర్వాత ఏం చేస్తుంది? ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటుంది. తర్వాత ఏం చేస్తుంది? తనతో తీసుకొచ్చిన అత్తరు తీసుకుని ఏం చేస్తుందండి? పోస్తా ఉంటే వీడికి మనసు ఉడికిపోతుంది. ఏంటి? ఆయన పరిశుద్ధుడు, ఈమెవరో పాపం. ఏంటి ఆయన పాదాలు తాకినెత్తాడు ఏంటి అని తనలో తాను అనుకుంటుంటే యేసు ప్రభువు వారు హృదయాలు ఎరిగిన దేవుడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఇక్కడికి వచ్చి మీరు డబ్బులు ఏం బుద్ధిమంతుల్లా కూర్చున్నా మీ మనసులో ఏముందో నా యేసుకి తెలుసు. తెలీదా? చెప్పండి, తెలీదా? నీ ఆలోచన తెలీదా? నీ తలంపులు తెలీదా? నీ హృదయం ఎలాగుందో తెలీదా? హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కదా. ఇలా రా అన్నాడు. వచ్చాడు. ఏంటి ఆయన అని అడిగాడు. రేయ్, నువ్వు నన్ను ఇంటికి పిలిచావు, కాలు కడుక్కుంటాక నీళ్ళు ఇచ్చావా? ఇవ్వలేదు. ఇదేం చేస్తుంది? నా ఇంట్లోకి వచ్చిన కాడి నుంచి కన్నీటితో గట్టిగా చెప్పండి పాదాలు కలుగుతుంది. రెండవది, యూదులకు రాగానే వాళ్ళ ఆచారం ఏంటో చెప్పనా? వాళ్ళు అలాగా కౌగులించి, మగవాళ్ళకి మగవాళ్ళు, ఆడవాళ్ళకి ఆడవాళ్ళే, ఎలా తేడాగా చూడకండి. యేసు రక్తం వేచి మగవాళ్ళకు మగవాళ్ళు కౌగులు ఇంచిని వారు ముద్దు పెట్టుకుంటాం. వెస్టర్న్ కంట్రీలకు వెళ్తే అదే ఆచారం, యేసు రక్తం వేచేయం. అదేం తప్పేం కాదు. మగవాళ్ళకి మగవాళ్ళు నువ్వు అలా చేసావా? చేయలేదు. ఈ వచ్చిన కానించి నా పాదాలను ఏం చేస్తుంది? గట్టిగా చెప్పండి. బైబిల్లో చాలా ముద్దులు ఉన్నాయి. ప్రేమ ముద్దులు ఉన్నాయి, పగ ముద్దులు ఉన్నాయి, కోపంతో పెట్టినవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. అది వద్దులే, అటు గొడవ ఎందుకు? యేసు రక్తం వేచి నువ్వు ముద్దు పెట్టలేదుగా, నువ్వేం చేస్తున్నా? పాదాలకి ముద్దు పెడుతుంది అని ఒక్కొక్కటి యేసు ప్రభు చెప్తూ ఆయన ఏమన్నాడు తెలుసా? ఏం చేసింది? ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది, ఆమె విస్తార పాపంలో ఏం చేశాను నేను? చెప్పండి గట్టిగా. క్షమించాడా లేదండి? గట్టిగా చెప్పాలి. ఎందుకు క్షమించాడా అంటే ఆమె కన్నీటితో ఆమె పాదాలను కడిగింది. పాడేస్తావు కన్నీటితో. మీరు ఎందుకు పాడట్లేదు నాకు తెలిసి. మీ అంత డ్రామా యాక్టర్లు ఎవరు ఉండరు యేసు రక్తం వేచి. హల్లెలూయా. అవార్డు లెవెల్లో ఆస్కార్ వాళ్ళకి కాదు, మీకు ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పాడేమంటే వీడితో ఏంటంటే యేసు రక్తం వేచేయం. అర్థమైందండి? మరి ఏమర్థం? సువాసన సువాసన, ఇల్లంతా సువాసన. ఇంక రాదు, నాకు తెలిసిపోయింది. మరేంటి? కన్నీటితో. హల్లెలూయా. ముందు నువ్వు నీళ్ళతో సరిగ్గా పాదాలు కడుక్కో. యేసు రక్తం వేచి యేసుబాబు పాదాలు కడిగింది ఆమె. హృదయం నీకు ఎందుకు చెప్తున్నానంటే, పరిచయుడు ఆమెను పాపాత్మురాల్లాగా చూశాడు, కానీ నా యేసయ్యను ఆమెను అలా చూడలేదు. కారణం ఏంటంటే
కన్నీటితో, పశ్చాత్తాపపు కన్నీళ్లతో ఆమె హృదయాన్ని ఏం చేసింది? పవిత్రపరుచుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ఉపవాసం ఉన్నామంటే నువ్వు కన్నీటితో నీ హృదయాలను ఏం చేయాలా? శుద్ధి చేసుకోవాలి. అందుకే యోవేలు ప్రవచన గ్రంథంలో ఏమన్నాడు? మీ వస్త్రాల కాక చెప్పండి. ఉపవాస కూటాలకే చదువుతాం, ఉపవాస కూటాలకి. మళ్ళీ ఇంకా వాక్యం మళ్ళీ సంవత్సరం దాకా గుర్తుకు రాదు. వస్త్రాన్ని కాక నీ హృదయాన్ని ఏం చేయమని చెప్తుంది? చింపుకో. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. విరిగి నలిగిన హృదయము కలిగితే నీలో నుంచి కన్నీళ్ళు వస్తాయి, పశ్చాత్తాపం వస్తుంది. ఎప్పుడైతే పశ్చాత్తాపం వస్తుందో నీ హృదయం ఏమవుతుంది? శుద్ధి చేయబడుతుంది. దావీదు హృదయం కూడా అదేనమ్మా. ఇప్పుడు దైవజనుడు వచ్చాడు, గద్దించాడు. ఎవరో దైవజనుడు? నాతాను అనే ప్రవక్త వచ్చాడు. ఒక ధనవంతుడికి 100 గొర్రెలున్నాయి, పేదవాడికి ఒకే గొర్రె ఉంది. దాన్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ధనవంతుడి ఇంటికి చుట్టాలు వచ్చారు, వాడు 100 గొర్రెల్ని వదిలేశాడు. ఎవరి కన్ను మీద కన్నేశాడు? పేదవాడు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న గొర్రె మీద కన్నేసి గురువుగారు తీసుకొచ్చి చంపేసి వధించి పెట్టేస్తుంటే దావీదు గారు ఊగిపోతున్నారు. రేసి రక్తం వేజేయి, ఇటువంటి వాడిని ఏం చేయాలా? చంపేయాలా అంటున్నాడు దావీదు. అప్పుడు దైవజనుడు ఏమన్నాడు? ఆ మనుష్యుడవు నీవే. ఏమన్నాడండి? చెప్పాలి గట్టిగా, ఆ మనుష్యుడవు నీవే. అరెస్ట్ అయిపోయాడు అంతే. ఆ సందర్భంలోనే 51వ కీర్తన రాశాడు. ఏమాయి అంతే కదా? ఆ సందర్భంలో ఇసోపుతో నన్ను కడగయ్యా, హిమము కంటే తెల్లగా నన్ను మార్చయ్యా. దేవా, పశ్చాత్తాపంతో నా హృదయాన్ని నువ్వేం చేయాలా? శుద్ధి చేయాలా. ఆమేన్. అవునండి, విరిగి నలిగిన హృదయం నీలో వస్తే, కన్నీటి నీలో వస్తే, పశ్చాత్తాపము నీలో వస్తే నీ హృదయములో ఉన్నటువంటి డాగంతా శుద్ధి చేయబడుతుంది. చెడ్డ తలంపులన్నీ శుద్ధి చేయబడతాయి, చెడ్డ ఆలోచనలన్నీ శుద్ధి చేయబడతాయి. అప్పుడే నీ హృదయం ఏమవుతుంది? శుద్ధిగా మారిపోతాయి. మూడవదిగా మనం చూసినప్పుడు దేవుడు ఏ హృదయాన్ని ఇష్టపడతాడు అంటే, చూడండి, అపోస్తలుల కార్యగ్రంథములో మనం చూసినప్పుడు 16వ అధ్యాయములో ఒక ప్రస్తావన మనకు కనబడుతుంది. పౌలు గారితో పరిచర్యకు ప్రియులరా ఆయా సందర్భాలలో కొంతమంది వచ్చారు. ఇప్పుడు ఈయన ఎక్కడికి వచ్చాడయ్యా అంటే మాసిదోనియా ప్రాంతము నుంచి ముఖ్య పట్టణమైనటువంటి ఒక పట్టణానికి, ఆ పట్టణం సముద్ర తీరములో ఉన్నది. ఒకసారి మనము 16వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే, 12 నుంచి, మాసిదోనియా దేశములో ఆ ప్రాంతం నదికి ముఖ్యమైన పట్టణం రోమీలు ఉన్నది. మేము కొన్ని దినాలు జరుగుచుండగా అక్కడ వచ్చి కూడుకుని వచ్చిన స్త్రీలతో ఆయన మాట్లాడుచున్నాడట. అప్పుడు లుదియా అనే దైవభక్తి కలిగిన ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఊదా రంగు పొడి అమ్ముకుని తూతరియా పట్టణస్థురాలు.